అనుదిన దైవ కృప. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించడము అనగా దేవుని యందు నమ్మిక ఉంచడం. మనము ప్రార్థన చేయుటను బట్టి, దేవుని మీద ఆధారపడుటను బట్టి తెలియజేస్తుంది. బైబిల్లో ఆసా అనే రాజు ప్రారంభములో ప్రతి చిన్నదానికి ప్రార్థన చేసి దేవుని వద్ద కనిపెట్టి యెహోవా యొద్ద విచారణ చేసి పనులు ప్రారంభించేవాడు గనుక తన రాజరికములో దేవుడు చాలా అద్భుతమైన సంరక్షణను, జయమును ఆసాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కానీ తన కాలము యొక్క ముగింపులో దేవుని యందు నమ్మిక ఉంచకుండా వేరొక రాజు మీద నమ్మకము ఉంచుట వలన తన యొక్క ముగింపు చాలా భయంకరంగా తయారైంది. అందుకే మన ఆశ్రయము, మనము నమ్ముకోదగిన వ్యక్తి దేవుడు మాత్రమే. దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన మన జీవితాన్ని దీవిస్తాడు. ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తావా? అనగా దేవుని మీద నమ్మకం ఉంచుతావా? అనగా నీ ప్రతి అవసరతలను, అక్కరలను వారికి వీరికి చెప్పుకొని సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధానములో ప్రార్థన పూర్వకముగా దేవునికి తెలియజేయి, ఆయన నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి బ్రతికింప చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.